సింహాచలం ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7గురు భక్తులు మృతి చెందడంతో అక్కడ ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. కొండపైకి వెళ్లేందుకు భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొండపైకి బైక్లు, కార్లు అనుమతించడం లేదని, రద్దీకి సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం సింహాచలం దేవస్థానం నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. చంద్రోత్సవం సందర్భంగా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన 7గురు భక్తులు మృతి చెందినప్పటికీ ఇంకా అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. అయితే కొంతమంది మనతో పాటు భక్తులు ఉన్నారు, ఇంకా వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారితో మాట్లాడదాం. మేము యాక్చువల్లీ 8 to 12 o'clock సేవ అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ ఇన్సిడెంట్ జరగగానే సేవ టైమింగ్స్ మారిపోయి 12 to 4 అని చెప్పారు. మేము 9:30 నుంచి లైన్లో వెయిట్ చేస్తున్నాం. సేవ అండి, కొన్ని సేవ వాళ్ళు సెపరేట్గా పంపించండి అంటే అబద్ధాలు ఆడి వెళ్ళిపోతున్నారండి, దర్శనానికి వచ్చాను అన్నాను. కన్ఫర్మేషన్ చేసుకొని సేవ వాళ్ళని సెపరేట్గా పంపించాలి కదా. కొన్ని కింద సేవ వాళ్ళకి డ్యూటీ చేస్తారు, లైన్లో వెళ్ళిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి కదండి. ఒకలే దూరేస్తున్నాం, ఇద్దరే దూరేస్తున్నాం అని వెళ్ళిపోతారు. మరి లైన్లో ఉన్న వాళ్ళు దేనికండి ఉండడం? అలాంటప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్ తిన్నగా ఉంటే మధ్యలో అంతమంది దూరారు కదండి. లైన్లో ఉన్న వాళ్ళకి అన్యాయం, ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ లైన్లు కాసి దేవుడి సేవ కోసం వచ్చిన వాళ్ళే. ఇక్కడికి వచ్చి తిట్టుకుంటే యూజ్ ఏముంది? ఇప్పుడు మాది 12 o'clock సేవ అన్నారు, టైం అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళాక సేవ దర్శనం రెండిట్లో ఏదో ఒకటైనా దక్కాలి కదా మాకు. ఆ గ్యారంటీ కూడా లేదు. దూరొద్దమ్మా అంటే తిరిగేసి తిట్లు మళ్ళీని. మరి అప్పుడు డ్యూటీ వాళ్ళు సేవ వల్ల ఎవరో ఒకరు ఇక్కడ సేవలో ఉన్న వాళ్ళైనా మేనేజ్ చేయాలి, లేదా కమిటీ మెంబర్స్ కానీ డ్యూటీ వాళ్ళు కానీ ఎవరో ఒకరు కేర్ తీసుకోవాలి కదండి. ఏదైతే ప్రధానంగా అధికారులు ఇక్కడ ఎవరూ పట్టించుకోవట్లేదని, క్యూ లైన్లో వచ్చిన భక్తులతో పాటు సేవ కోసం వచ్చిన వాళ్ళు కూడా సపరేట్గా విడిచిపెట్టట్లేదు. ప్రధానంగా ఏదైతే సేవ కోసం వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా వారికి అనుమతి ఇవ్వట్లేదు. కనీసం ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో విశాఖపట్నం, సునీల్, సాక్షి టీవీ.